నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బైన్సా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులు కలిసి ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన స్వతంత్ర అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. నెరవేరింది. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఎంఐఎం రాక్షస పాలన జరుగుతుంది. దాన్ని అంతమొంచడానికి అన్ని పార్టీలు ఏకమై ఈసారి మనము వాళ్ళను గద్దెదించి మన అందరూ ఏకమని చెప్పడం జరిగింది. వారికి ఒకటే చెప్తున్నాం, ఒక సైడ్ పాలసీలు చేయొద్దు, అందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది. రానున్న కాలంలో కూడా ఈ మున్సిపాలిటీని మన బైన్సాని ఒక భవ్యమైన పట్టణంగా మారుస్తానని మీ అందరి ముందట నేను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ ఎలక్షన్లో పరోక్షంగా మనకు అందరూ మద్దతు తెలిపి స్వతంత్ర అభ్యర్థిని చైర్మన్గా చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన నారాయణరావు పటేల్ గారి పాత్ర కూడా ఎంతో ఉండడం జరిగింది. అదేవిధంగా బీజేపీ వారు, అదేవిధంగా ఇద్రీస్ బేగ్ వాళ్ళ సతీమణులతో సహా మనకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బైన్సా పట్టణాన్ని మంచి అభివృద్ధి చేసి మీ ముందుంచుతానని కోరుకుంటూ జై హింద్, జై భారత్. నీట్గా ఉండండి. మీకు అవసరం ఉన్నప్పుడు నేను సగం రాత్రి నిల్చొని మీ ఎంబడుంటా. బైన్సాకు మనం ఎట్లా మార్చడం ప్రవీణ్కు తెలుసు. 114 మున్సిపాలిటీలో ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికి వేయలేదు. ఇప్పుడు ప్రవీణ్ రాగా నేను చెప్పిన ఒక బాయ్ చూసి పెట్టినా స్ట్రాంగ్ కమిషనర్, నువ్వు చెప్తే చెప్పిస్తా అని చెప్పిన. పైన కింద మనం చేయగలుగుతామని చెప్పండి. ఇద్దరు కూడా జోడెట్ల బండి మాదిరిగా 2 బండ్లు నడుస్తేనే, 2 ఎడ్లు నడుస్తేనే బండి నడుస్తుంది. ఇద్రీష్ ఒక ఎద్దు, నువ్వు ఒక ఎద్దు. మా ప్రవీణ్ పగ్గాలు పెట్టుకొని ములికట్ట పట్టుకొని నడని, నీ వెనక నీకు నేను ములికట్ట పెడతా.